నమస్తే వెల్కమ్ టు ఐ9 ఎడ్యుకేషనల్ బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా హాజరై ఫలితాలను విడుదల చేశారని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణాదిత్య తెలిపారు. ద్వితీయ సంవత్సరంలో 1,47,518 మంది పరీక్షలు రాయగా 76,260 మంది ఉత్తీర్ణులయ్యారు. జనరల్ విభాగంలో 68,665 మంది, వొకేషనల్లో 7,595 మంది పాస్ అయ్యారు. ప్రథమ సంవత్సరంలో జనరల్ విభాగంలో 1,68,079 మంది ఉత్తీర్ణులయ్యారు. వొకేషనల్ నుంచి 17,004 మందికి 11,452 మంది ఉత్తీర్ణులయ్యారు. షార్ట్ మెమోలను కళాశాలలకు పంపామని, విద్యార్థులు సైతం వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలుపుతున్నారు. మార్కుల మెమోల్లో పొరపాట్లు ఉంటే 10 రోజులలోపు ప్రిన్సిపళ్ల ద్వారా తెలియచేయాలని సూచించారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ల కోసం ఈ నెల 17 నుంచి 23 వరకు బోర్డు వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచించారు. ఇంజనీరింగ్ విద్యపై అవగాహన కల్పించేందుకు, విద్యార్థుల సందేహాలను తీర్చేందుకు జేఎన్టీయూ హైదరాబాద్తో కలిసి ఈ నెల 21న అవగాహన సదస్సు నిర్వహిస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి తెలిపారు. జేఎన్టీయూ హెచ్ వేదికగా సదస్సు ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ సోమవారంతో ముగిసింది. 67,732 మందికి స్థానచలనం కలిగింది. అత్యధికంగా సెకండరీ గ్రేడ్ టీచర్లు 31,174 మంది బదిలీ అయ్యారు. కొంతమంది ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లకు బదిలీలు అయినప్పటికీ వారు పాత స్కూళ్లలోనే పనిచేయాల్సిన అనివార్యత ఏర్పడింది. వీరి కొత్త పాఠశాలల్లో చేరి పాత పాఠశాలల్లో కొన్నాళ్ళు కొనసాగించాల్సి ఉంటుంది. మెగా డిఎస్సి నియామకాల తర్వాత వీరిని రిలీవ్ చేస్తారు. కొన్ని చోట్లయితే సింగిల్ టీచర్ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్ బదిలీ అయినప్పటికీ అక్కడికి కొత్త వారు రాని పక్షంలో పాతవారే కొనసాగాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది. సబ్జెక్టు టీచర్లలో సగం మంది ఉండాలన్న నిబంధన పెట్టడంతో కొందరు కొత్త పాఠశాలల్లో చేరి వెనక్కి కూడా వచ్చేశారు. డిఎస్సి నియామకాల తర్వాత వీరందరూ ఆగస్టులో రిలీవ్ అయ్యే అవకాశం ఉంది. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 7,172 మందికి, అత్యల్పంగా విజయనగరంలో 3,587 మందికి స్థానచలనం కలిగింది. రాష్ట్రంలో 4,477 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించాయి. ఇందులో స్కూల్ అసిస్టెంట్ నుంచి గ్రేడ్ 2గా 1,375, ఆదర్శ ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంలుగా 1,592, స్కూల్ అసిస్టెంట్లుగా 1,510 మందికి పదోన్నతులు లభించాయి. ఎక్కడా ఆరోపణలు, విమర్శలు లేకుండా ఆన్లైన్లో ఈ ప్రక్రియ పూర్తి చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో వచ్చే 3 ఏళ్లలో పూర్తి స్థాయిలో వసతులు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందుకోసం అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో సోమవారం వైద్యారోగ్య శాఖపై మంత్రి దామోదర నరసింహతో ఆయన కలిసి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని వైద్య కళాశాలల గురించి జాతీయ వైద్య కమిషన్ లేవనెత్తిన అభ్యంతరాలపై ముఖ్యమంత్రి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 34 వైద్య కళాశాలలు పూర్తిస్థాయి వసతులతో పనిచేసేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను వెంటనే తయారు చేయాలని, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో నియామకాలు, బోధనా సిబ్బందికి పదోన్నతులు, అనుబంధ ఆసుపత్రుల్లో పడకల పెంపు, కళాశాలకు అవసరమైన వైద్య పరికరాలు, ఖాళీల భర్తీ, వీటన్నిటిపై సమగ్ర నివేదిక రూపొందించి ఆమోదించాలి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన నిధులను వెంటనే విడుదల చేస్తాం. కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి రావాల్సిన నిధులు, అనుమతులకు సంబంధించిన అంశాలుంటే వెంటనే తెలియచేయాలి. కేంద్ర మంత్రి నడ్డా ఆ శాఖ అధికారులను సంప్రదించి వాటిని పరిష్కరిస్తామని అన్నారు సీఎం. రాష్ట్రంలోని 26 ప్రభుత్వ వైద్య కళాశాలలకు ఎన్ఎంసీ షోకాజ్ నోటీసులు జారీ చేయడంపై సీఎం ఆరా తీయగా, వసతులు లేమిపై తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు షోకాజ్ నోటీసులు ఇచ్చిందని అధికారులు తెలిపారు. స్కూల్స్, కాలేజెస్కు విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు ఆర్టీసీ ఏటా ఉచితంగా బస్సు పాసులు ఇస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేలా ఈ పాసులు మంజూరు చేస్తారు. 12 ఏళ్లలోపు బాలురు, 18 ఏళ్లలోపు బాలికలకు వీటిని అందిస్తారు. విద్యా సంవత్సరం మొదలు కావడంతో ఈ నెల 13 నుంచి ఉచిత బస్సు పాసులు ఆర్టీసీ జారీ చేస్తోంది. భీమవరం, తణుకు, నర్సాపురం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు ఆర్టీసీ బస్టాండ్లలో పాస్ల జారీ చేయడానికి ప్రత్యేక
కౌంటర్లను ఏర్పాటు చేశారు. విద్యార్థులు తమ ఇంటి నుంచి 20 కిలోమీటర్ల దూరం వరకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చు. 2024-25 ఏడాదికి జిల్లాలో 4 డిపోల పరిధిలో మొత్తం 13,190 ఉచిత బస్ పాసులు అందించారు. ఎప్సెట్, ఈసెట్, ఐసెట్ కౌన్సిలింగ్లకు సంబంధించిన సందేహాలను తీర్చేందుకు ఉన్నత విద్యామండలి తొలిసారిగా హెల్ప్ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది. మాసప్ ట్యాంక్లోని ఎప్సెట్ ప్రవేశాల కార్యాలయంలో ఉదయం 9:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ అధికారులు, నిపుణులు అందుబాటులో ఉండి సమాధానాలు ఇస్తారని విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి తెలిపారు. త్వరలో విద్యాపరమైన సందేహాలను తీర్చేందుకు సబ్జెక్టు నిపుణులను అందుబాటులో ఉంచుతామన్నారు. విద్యార్థులు 7660009768 లేదంటే 7660009769 నెంబర్ను ఫోన్ చేసి అనుమానాలను తీర్చుకోవచ్చని తెలిపారు. tgsets.telangana@gmail.com కు మీ సందేహాలు పంపితే సమాధానాలు ఇస్తామని వివరించారు. మెగా డిఎస్సికి సంబంధించి మైనర్ మాధ్యమ భాషల పరీక్షల ప్రాథమిక కీని మంగళవారం విడుదల చేయబోతున్నట్టు కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి తెలిపారు. కన్నడ, ఒడియా, తమిళం, ఉర్దూ విభాగాలకు చెందిన కీ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అభ్యంతరాలను తగిన ఆధారాలతో ఈ నెల 23 లోపు తెలియజేయాలని సూచించారు. డిగ్రీలో డబుల్ మేజర్ సబ్జెక్ట్ విధానం అమలు చేస్తారా, సింగిల్ మేజర్ సబ్జెక్ట్ విధానం అమలు చేస్తారా అనే దానిపై ఇంకా సందిగ్ధత నెలకొనే ఉంది. గత ప్రభుత్వం హడావిడిగా 3 సబ్జెక్టుల విధానాన్ని రద్దు చేసి 2023-24లో సింగిల్ మేజర్ సబ్జెక్ట్ విధానాన్ని తీసుకొచ్చింది. విశ్వవిద్యాలయాల ప్రతినిధుల సంఘం ఇటీవల డబుల్ మేజర్ సబ్జెక్ట్ విధానం అమలుకు అనుమతి ఇచ్చింది. దీని అమలుకు ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ జారీ చేసింది. సింగిల్ నుంచి డబుల్కు మారేందుకు కళాశాలలు సైతం దరఖాస్తు చేసుకున్నాయి. దీనిపై ఇటీవల ప్రభుత్వం వద్ద జరిగిన సమీక్షలో కొందరు అధికారులు సింగిల్ మేజర్ ఉండాలని ప్రతిపాదించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ డబుల్ మేజర్లో ఉండే ప్రయోజనాలను వివరించారు. సింగిల్, డబుల్ మేజర్ సబ్జెక్టుల్లో ప్రయోజనాలపై ప్రభుత్వం నోట్ అడగడంతో ఉన్నత విద్యామండలి పంపించింది. ఇంతవరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మొదట ఈ నెల 12 వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత దీన్ని 16కు, ఇప్పుడు మరోసారి 19వ తేదీకి వాయిదా వేశారు. పాఠశాలల విలీన ప్రక్రియతో 4-5 కిలోమీటర్ల దూరంలోని బడులకు వెళ్లేందుకు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని వారి తల్లిదండ్రులు పలుచోట్ల ఆందోళన వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం గురుకుల కండ్రిగ, వగత్తూరు, జ్ఞానమ్మ కండ్రిగ, ఆదవరం, బిఎన్ కండ్రిగ మండలం ఆళ్లతూరు, చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం బోడేవారిపల్లి, మరసనపల్లె వాసులు పాఠశాలలకు తాళాలు వేసి రహదారులపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, పెయింటర్ ట్రేడర్లలో ప్రవేశానికి ఆసక్తి కలిగిన విద్యార్థులు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఈ నెల 21 లోపు దరఖాస్తులు పంపించాలన్నారు. 14 సంవత్సరాల నుండి 8-10 తరగతులు ఉత్తీర్ణులైన విద్యార్థులు ఆయా కోర్సుల్లో చేరేందుకు అర్హులని తెలియజేశారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిలవాలంటే ఆధునిక నైపుణ్యాలను అందిపుచ్చుకోవడం అత్యవసరమని కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరి అన్నారు. సోమవారం హైదరాబాద్ బషీర్బాగ్లోని పీజీ లా కళాశాలలో మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆంట్రప్రెన్యూర్షిప్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ నిర్వహణలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ లోన్ మేళాను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జయంత్ చౌదరి మాట్లాడుతూ ఎంబీఏ చదివిన వారు కూడా 4వ తరగతి స్థాయి ఉద్యోగాలు చేయడానికి వెనుకాడడం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్కిల్ యూనివర్సిటీకి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో వైద్యారోగ్య శాఖపై మంత్రి దామోదర రాజనరసింహతో కలిసి ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జపాన్లో మన నర్సింగ్ సిబ్బందికి డిమాండ్ బాగా ఉందని, రాష్ట్రంలోని నర్సింగ్ కళాశాలల్లో జపనీస్ను ఒక ఆప్షన్లా చేర్పించాలని అధికారులతో సీఎం అన్నారు. ఈ విషయంలో మద్దతు ఇచ్చేందుకు జపాన్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఆసుపత్రులకు వచ్చే రోగులు, వారిని పరీక్షించే వైద్యులు, ఆసుపత్రుల సమయాల పర్యవేక్షణకు ఒక యాప్ను వినియోగించే అంశంపై అధ్యయనం చేయాలని సూచించారు. విద్య, వైద్యారోగ్య శాఖపై ప్రతి నెల 3వ వారంలో సమీక్ష నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును సీఎం ఆదేశించారు.
అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్ నాస్డాక్ తక్కువ కార్బన్ ఉద్గార లక్ష్యాలను చేరుకోవడంలో సహాయంగా నూతన కార్బన్ క్రెడిట్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. గురు గోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ విశ్వవిద్యాలయం ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ కేంద్రం ద్వారా విశ్వవిద్యాలయం సమకాలీన విద్యతో భారతీయ జ్ఞానాన్ని అనుసంధానం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశానికి పీజీఈసెట్ ఆన్లైన్ పరీక్ష సోమవారం ప్రారంభమైంది. తొలి రోజు 2 విడతల్లో 12,446 మందికి 11,626 మంది హాజరయ్యారని కన్వీనర్ అరుణ్ కుమారి తెలిపారు. ఈ నెల 19వ తేదీతో ఈ పరీక్షలు ముగుస్తాయి. రాష్ట్రంలో గత ఏడాది నవంబర్లో కొత్తగూడెం, జగిత్యాల, మహబూబ్ నగర్, మేడ్చల్, మల్కాజిగిరి, నిజామాబాద్, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాలకు జవహర్ నవోదయ విశ్వవిద్యాలయాలు మంజూరయ్యాయి. వీటిలో ఈ విద్యా సంవత్సరం నుంచి 6వ తరగతి ప్రవేశాలు జరగనున్నాయి. విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణా సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని 9 పాత విశ్వవిద్యాలయాలు ఉండగా ఇప్పటికే వాటిలో ప్రవేశాలు ముగిశాయి. కొత్త వాటిలో 6వ తరగతి ప్రవేశాలు నిర్వహిస్తామని, జూలై 14న తరగతులు మొదలవుతాయని అధికారులు తెలిపారు. నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో మాస్టర్ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ నిమ్మ సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. 2 ఏళ్ల కోర్సు తర్వాత 6 నెలల పాటు ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుందని, 20 సీట్లు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. డిగ్రీ కలిగిన అభ్యర్థులు ఈ నెల 28 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని డాక్యుమెంట్ జిరాక్స్లను జూలై 2 లోపు ఆసుపత్రిలో ఇవ్వాలని సూచించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.